విశాఖలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో వాసవి జయంతి మహోత్సవ బ్రోచర్ను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. సుమారు 147 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయ విశిష్టత కలిగి ఉందని, ఆర్య వైశ్య కులదేవత ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి మాత 1032వ జయంతి మహోత్సవాలకు ఆహ్వానం పలుకుతున్నామంటూ ఆలయ కమిటీ సభ్యులు నవీన్ తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి అంటూ ప్రధానంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 18/5/2024 శనివారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో కన్నుల పండుగగా శోభాయమానంగా ఈ జయంతి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహోత్సవాలను ఆలయ కమిటీ యువత ఆధ్వర్యంలో జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఆర్య వైశ్య యువజన సంఘం సద్వినియోగం చేసుకుని మహోత్సవాలు ఘనంగా జరపాలని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అరిశెట్టి దినకర్, బాదం దినేష్, కదినిశెట్టి నవీన్, గోగుల సువర్ణ కుమార్, సర్పవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను కడిమిశెట్టి నవీన్ని, ఆర్య వైశ్య కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతోత్సవం ఈ నెల 18వ తారీఖు మే జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేయాలని చెప్పి మన ఆర్య వైశ్యులందరినీ కదలి రావాలని ముందుకి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని చైర్మన్గా నవీన్ని, సువర్ణ కుమార్ని, దినేష్ గారిని ముగ్గురిని చైర్మన్గా ప్రకటించిన మన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు ముందుగా మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో దిగ్విజయం చేయాలని ముందుగా మేము ముందుకు వచ్చామండి. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ సపోర్ట్. అందరూ కదలి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా సుమారుగా ఒక 1000 మంది వైశ్యుల దాకా కనీసం వస్తారండి. ఆ రోజు టెంపుల్లో జరిగే కార్యక్రమానికి ఒక మినిమం 1000 మంది ఉంటారండి. అమ్మవారి జయంతి అంటే మన ఆర్య వైశ్యులందరికీ కులదైవం అండి. ఆవిడ జయంతి అంటేనే మాకు పండుగ లాంటిది. అటువంటిది మేము ఆ రోజు ఈ నెల మే 18వ తారీఖు మేము జరుపుకోవడానికి నిశ్చయించామండి. దీనికి మా ఆర్య వైశ్యులందరూ కదిలి వస్తారండి. మినిమం 1000 మంది ఉంటామండి. ఏర్పాట్లన్నీ మొదలవుతున్నాయండి. ఈరోజు బ్రౌచర్ లాంచ్ అండి. ఏర్పాట్లన్నీ ఈ రోజు నుంచి మొదలవుతున్నాయండి. ఈ కార్యక్రమం గత 40 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. కొద్దిగా మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు కొద్దిగా యువతని ముందుగా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. దీనికి మా ఎంతో సాయం మేము చేయాలని మేము ముందుగా వచ్చామండి. జై వాసవి. నా పేరు డాక్టర్ గోగుల సువర్ణ కుమార్ అండి. ఇందాక మా నవీన్ గారు చెప్పినట్టు ఈసారి ఎప్పుడు అమ్మవారి జయంతి చాలా బాగా జరుపుతాము. ఈసారి యువతతో చేయించాలని చెప్పి మమ్మల్ని ఎంచుకున్నారు. అలాగే ప్రతి ఏడాది కూడా మా అమ్మవారి పండుగలు చాలా ఉంటాయండి. ప్రతి పండగ ఒక్కొక్క పర్టికులర్ చైర్మన్ ద్వారా చేపిస్తుంటారు, అందరికీ అవగాహన రావాలని. ఇది గత 50 ఏళ్ళ నుంచి జరుగుతుందండి. మా పూర్వీకులు అందరూ కలిసి టెంపుల్ని కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్ వైండింగ్లో ఇంకా బాగా డెవలప్ చేయాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఆ కార్యక్రమాల నిమిత్తం అమ్మవారి జయంతి, ఈ వాసవి జయంతి ఈసారి 18వ తారీఖు మే 18 జరుపుతున్నాం. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకి సుప్రభాత సేవ అండి, 4 గంటలకి క్షీరాభిషేకం, తర్వాత కుంకుమార్చన, మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెట్టి అండ్ 12 గంటలకి నారాయణ సేవ, అందరికీ బయట వాళ్ళందరికీ కూడా నారాయణ సేవ చేస్తాం. ఇది ప్రతి ఇయర్ జరుగుతుంటుంది. పెనుగొండ అమ్మవారి సాక్షిగా ఈ టెంపుల్ కూడా అలాగే డెవలప్ అయ్యి మీ అందరి సహకారాలు మాకు ఉండాలి. అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. దీనికి మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ చాలా కృషి చేస్తున్నారు. ప్రతి ఈవెంట్ కూడా బాగా చేస్తున్నారు. అలాగే మేధావులు మా మురళీకృష్ణ గారు, అందరూ చాలా ఆడిటర్స్, డాక్టర్, వైశ్యుల్లో రకరకాల ఇండస్ట్రీలు కానీ అందరూ ఉన్నారు. అందరూ దీన్ని సపోర్ట్ చేస్తారు అండ్ సపోర్ట్ చేసి టెంపుల్ ఇంకా బాగా డెవలప్ చేయాలి. జై వాసవి. జై వాసవి. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే మా ఆర్య వైశ్యులకి కులదైవం. మా ఆర్య వైశ్యులు అందరూ కూడా ఇళ్లల్లో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూజిస్తూ గుడిలో కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని కార్యక్రమాలకి అటెండ్ అయ్యి ప్రోత్సాహాన్ని అందించి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగడానికి మా ఆర్య వైశ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమంలో, ఈసారి ఇప్పుడు జరుగుతున్నది మే 18వ తారీఖు అమ్మవారి జయంతి ఉత్సవాలు. ఈ కార్యక్రమంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ప్రెసిడెంట్ అరిశెట్టి దినకర్ గారు, సెక్రటరీ గ్రంథి రామకృష్ణారావు గారు, ట్రెజరర్ సుగ్గు శివకుమార్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చైర్మన్గా
నవీన్, దినేష్, సువర్ణకుమార్లని నియమించి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకి ఈ కార్యక్రమం జరిపించడానికి అవకాశం ఇచ్చారు. అది వాళ్ళకి సువర్ణ అవకాశం. ఒక రకంగా ఆర్యవైశ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జై వాసు. ఏ ఫండింగ్ ఏది దీనికి సంబంధించి ఏవి కూడా విరాళాలు అడగటం కానీ ఏమి ఉండదు. వీళ్ళు చైర్మన్గా వీళ్ళని అవకాశం ఇచ్చి వీళ్ళకి చేసినందుకు వీళ్ళు ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వీళ్ళ ఆధ్వర్యంలో. టెంపుల్ కమిటీలో ఉన్న ఫండ్స్ దాని నుంచే కానీ దీని నిమిత్తం ప్రత్యేకంగా విరాళాలని చెప్పి ఏది సేకరించే ఉద్దేశం కానీ కార్యక్రమం లేదు. అందరికీ నమస్కారం. నా పేరు జై వాసవి, నా పేరు బాదం దినేష్. యాక్చువల్గా ఈ వాసవి మాత అమ్మవారి టెంపుల్ 147 years అయిందని కన్స్ట్రక్షన్ చేసేసి. సో ఎవ్రీ ఇయర్ అమ్మవారి జయంతి అనేది జరుపుతూ ఉంటాము. ఈ సంవత్సరం మే 18న అమ్మవారి జయంతి జరుపుతున్నాము. యాక్చువల్గా ఇది 1032వ సంవత్సరం అండి జయంతి, అమ్మవారి జయంతి. సో భక్తులందరూ కంపల్సరీ, మా ఆర్యవైశ్యులందరినీ కూడా కంపల్సరీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.